లీగ్కి స్వాగతం. క్రికెట్ లీగ్లో మళ్ళీ పార్ట్ 1 ఆడబోతున్నాం, అంటే ఇండియన్ స్టేడియం ఆడబోతున్నాం. కొంచెం సౌండ్ అడ్జస్ట్ చేసుకోరి, వీళ్ళకంత అయిపోయినా మానుకోరు. మా తమ్ముడు అడుగుతూనే ఉంటాడు, జర సౌండ్ అయితే అడ్జస్ట్ చేసుకోరి. ఫస్ట్ అయితే నా బ్యాటింగ్ ఇచ్చారు. హాఫ్ స్పిన్నర్ వికెట్ పోతుంది గైస్. ఇప్పుడు నాకు చూడొచ్చు మీరు. స్విచ్ పోయింది గైస్. హాఫ్ స్పిన్నర్ కాబట్టి రివర్స్ షాట్ సూపర్ పోయింది. చూస్తూనే ఉండండి. అక్కడక్కడ స్టక్ అవుతుంది గైస్, అందుకే ఆరు రావట్లే. మినిమం కొడితే గాయస్ మేము 2 runs రావాలి ఒక బాల్. 20+ ఉండాలి ఈ మ్యాచ్లో గెలవాలంటే. 100 రూపీస్ కాబట్టి మనకు అంత రిస్క్ ఏం లేదు. చూసి గాయస్ కొడితే సైడ్ షాట్స్ రివర్స్, ఫ్రంట్ అయితే ఎప్పుడు ఆడొద్దు. చూసిరా గైస్, అయితే ఇట్లా ఆడాలి. ఆ ఫస్ట్ వీడియోలో ఏమైందంటే కొంచెం మొబైల్ ఇంటర్నెట్ ప్రాబ్లంతో స్టక్ అయింది, ఏమనుకోకండి. ఆ స్టక్ అవ్వడం వల్ల ఆడలేకపోయినా, లేదంటే ఇట్లా ఉంటుంది. అండ్ ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ని అయితే ఓడగొట్టేద్దాం. కరెక్ట్గా మిడిల్ ఆర్డర్లో పెట్టి ఇతనికైతే ఛాన్స్ ఇస్తున్నా. ఈ ఛాన్సుల్ని ఎట్లా ఉపయోగించుకుంటాడు చూద్దాం. 6 మారిస్తే గ్రేటే. ఆల్మోస్ట్ ఒక రన్ వచ్చింది, అంటే ఈ మ్యాచ్ మనం కంఫర్టబుల్గా గెలిచేసినాం. నో బాల్ వైడ్ లేకుంటేనే. గాయస్ ఇప్పుడైతే మల్లింగని పెడుతున్నా. చూడొచ్చు గైస్, కొంచెం డిఫెండ్ చేసి క్యాచ్ కాదు. ఇందులో డైపేసే సీన్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. ఒకసారి లెఫ్ట్ చేయండి, ఒకసారి రైట్ చేయండి. ఆల్మోస్ట్ ఎల్లో మీదనే ఆగాలని చెప్తాను నేను ప్రతి వీడియోలో, ఎందుకంటే ఎల్లో మీద అంతగానో షార్ట్స్ అయితే పోవు గైస్. ఆ రేంజ్లో పోవు షార్ట్స్. అయితే ఇట్లా మనం గెలిచేసినాం, అందుకే ఎల్లో. బ్లూ మీద అయితే అస్సలు పెట్టకండి, బ్లూ గ్రీన్ మీద పెట్టకండి. ఇంకోసారి ఆడితేనే అడుగుదాం గైస్. సారీ, I cannot play right now. సరే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I am Tata.